ఎవరది? ఎవరు? డాక్టర్, భోజనం తెచ్చాను చెప్పడానికి వచ్చాను. దానికి ఎందుకు అరుస్తున్నావు? భయపడారా? అదేం లేదు. మనిషి శరీరాన్ని కోసి గుండె, లివరు, కిడ్నీలు ఇలా బయటికి తీసే డాక్టర్ కదా మీరు. ఇలా భయపడితే ఎలా? ఇదిగోండి భోజనం. ఈరోజు ఏం వారం? శుక్రవారం. అయ్యో అమ్మో అమ్మో, డాక్టర్ ఇక్కడికి వచ్చిన రోజే అది జరుగుతుందా? ఏంటండి విషయం? చెప్పండి నాకు చెప్పండి. శుక్రవారం అయితే చాలు ఈ ఇంట్లో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అమ్మా మహా తల్లి, ఈయనకి తోడుగా ఉండు తల్లి. దేవుడి నమ్మకం ఉంది కదా, భోజనం ముగించి దేవుణ్ణి తలుచుకుని మంత్రం చెప్పిస్తూ నిద్రపోండి. కాకరకాయ నాకు చాలా ఇష్టం తెలుసా? ఏంటి భయపడ్డారా? నేను లవ్ చేసింది కూడా ఒక నంబూదిరినే. ఆయనకు కూడా కాకరకాయ అంటే చాలా ఇష్టం. పాపం మాటుకున్నాడు. నువ్వెవరు? నేను జగదంబ, ఇంట్లో ఫ్యాన్ లో ఊరేసుకొని చనిపోయిన జగదంబ. ఎవరు నువ్వు? కొత్తగా వచ్చావు. ఎవరే నువ్వు? నేను అలమేల్ని. నేను తెలీదా? 3 రోజుల క్రితమే సచ్చాను నేను. నేను తెలీదా? పావనేని విషం తాగి చనిపోయాని. ఆ పావనేని. నా పేరు లైలా. నన్ను పీకి నొక్కి చంపేశారు. హిందూ దయ్యం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ముస్లిం నీకేంటే పని? ఊరికే ఉండవే. ఈ మనుషులే కులం మొత్తం అనుకుంటూ కొట్టుకు చూస్తున్నారు. మనం ఆత్మలో కాబట్టి అందరూ ఒకటిగా ఉండాలి. అది సరే, నలుగురం కలిసి ఆ డాక్టర్ కథను ఫినిష్ చేద్దాం. దేవుడా, నేను గొంతు పిసికి చంపైపోతున్నాను. అదొద్దు, వాడిని చంపడానికి వేరే దారుంది. అంత రక్తం నువ్వే తాగుతావా? నాకు కావాలి. లేదు, మొదటిగా నేనే చంపుతాను. ఎవరది? ఎవరు? ఎవరు? టెంపరేచర్ తగ్గింది, ఇంకొక డోస్ రిపీట్ చేద్దాం. అయ్యో, తల్లో ఏమైంది డాక్టర్? లాగి తన్నారు. ఏంటి, కుట్టారా? స్నానం చేసినప్పుడు కాలు లైట్ గా జారింది. అప్పుడు పడి నాకు తల్లో దెబ్బ తగిలింది. కొత్త ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక మంచి గుర్తు దొరికింది కమ్మలా. 3 times ఒక స్పూన్ చాలు. హలో, నమస్తే. నమస్తే. అయ్యో, ఇదేంటి దెబ్బ? తలుపు తలకి తగిలింది. అయ్యో, పాతెల్లు కదా, తలుపు హైట్ పొట్టిగా ఉంటుంది మీలాగే. ఇంట్లో ఆ తలుపు మార్చేస్తే ఓకే కదా? చాలా బాగుంది. రాత్రి బాగా నిద్రపోయారా? అవునవును. ఏమంటున్నారండి? నిద్రపోయినప్పుడు శబ్దం వినపడిందా? బాగా డీప్ గా పడుకున్నా, కళ కూడా రాలేదు. అయ్యో, ఏంటండి వింతగా ఉంది? వస్తున్నా. సరేనండి, తలుపు మార్చమని నేను చెప్తాను. అందాక మీ తలని కాపాడుకోండి. డాక్టర్ గారి నెత్తి చాలా వెడల్పుగా ఉంది, కానీ అదే మీకు చాలా అందంగా ఉంది. ఇదిగో వెళ్ళి వచ్చేస్తాను. అయ్యో బామా. డాక్టర్ నంబూద్రి ఎంత చాలా మనిషి. మంచినీళ్ళు కూడా పాల బాటిల్లోనే తాగుతాడు. ఎందుకో నాకు చాలా బాగా నచ్చాడు. డాక్టర్ చాలా మంచివాడు కదా. ఆ విషయం తెలిసిన కాబట్టి కదా రమ్మని చెప్పాను. అవును, తనకి జీతం ఎంత ఇద్దాం? అది నువ్వు ఎంత ఇద్దామంటే అంత ఇస్తాను. కష్టపడే కుటుంబం ఒక 3000 ఇవ్వచ్చు కదా? అబ్బే, అంతేం సరిపోతుంది. మంచి డాక్టర్ కదా, ఇంకొక 5000 ఎక్కువేసి ఇద్దాము. అది మీ ఇష్టం. మీరు నంబూద్రికి చెప్పేయండి. నేను చూసుకుంటాను. డాక్టర్, మీరు ఏం చెప్పాలన్నా మీరు అక్కడ నిల్చొని చెప్పండి. ఓకే, డాక్టర్ తో ఒక విషయం చెప్పాలి. అది నీ జీతం నిర్ణయం చేశాను. నెలకి 5000 చాలా? చాలు చాలు చాలు. నేను ఇంకా చాలా బంపర్ ఆఫర్లు ఇవ్వబోతున్నాను రా డాక్టర్. నాకు నచ్చిన డాక్టర్వి కదూ. ఏమైంది డాక్టర్? స్ట్రాంగ్ అయిన బాడీ గురించి విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నా. నేను అలాగే. ఒక మనిషి నాకు చాలా నచ్చాడంటే అతి ప్రేమతో కౌగిలిస్తాను, కొడతాను. పోరా రాము. ఓరి దేవుడా, నేను వాడిని ఒక్కటి కొడితే వాడు ఓర్చుకోలేడు, కానీ అది అంబికకి తెలుస్తుంది. డాక్టర్ చాలా మంచోడు అనుకుంటాను. నిన్న జరిగిన దాని గురించి అంబిక దగ్గర ఏమీ చెప్పలేదు. వాడిని భయపెట్టినా వెళ్ళేలాగా తెలియట్లేదు.
దెయ్యాల పేరు చెప్పినా అతను భయపడడం లేదు. చాలా ధైర్యం గల మనిషి అనుకుంటాను. అలాగా? అది మేము చూడొచ్చా? చీకట్లు పెట్టి కుమ్మేద్దాం. ముందు ఈ రాయి తీసి పెంకుల మీద వేద్దాం, మిగతా తర్వాత చూసుకుందాం. దింపురా, దింపు. వదిలేకండి. ఏంటి డాక్టర్, మొక్కానికి ఏమైంది? చాలు, నేను చేసిన పనులన్నీ చాలు. నాకు ఎంత డబ్బు వచ్చినా ఈ ఊళ్ళో నాకు పని వద్దు. ఎందుకు డాక్టర్ అలా చెప్తున్నారు? అసలుకేం అర్థం కావట్లేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. నన్ను ఇక్కడి నుంచి పంపడానికి ఎవరో పనిచేస్తున్నారు. లేకపోతే దయ్యాలందరూ రాడో వచ్చి కడుతుందా? వాచా? అవును, నన్ను బాగా తన్నిన ఒక దయ్యం దగ్గర నుంచి ఈ రాడో వచ్చి దొరికింది. చూడండి. ఇది అప్పుసామి వాచ్ కదా? అవునా? అప్పుడు డౌటే వద్దు. అప్పుసామి ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే నన్ను బాగా తన్నారు. లేదు, అప్పుసామి అలా చేయడు. ఖచ్చితంగా చేస్తాడు. మీకు తెలుసా, వచ్చిన మొదటి రోజే నా చేతుల్ని పట్టుకొని నాకు నరకమే చూపించాడు. నన్ను వాటుకున్న స్టైల్ అయితే నేను అప్పుడే పోతానని అనుకున్నాను. తర్వాత అలాగే ఎలా అయితే అలా నన్నేసి ఆడుకుంటున్నాడు. ఏం చెప్పడానికి లేదు. మీరైతే అతన్ని చాలా మంచోడని చెప్పారుగా. నాకు అతను అస్సలు వద్దు. నన్ను అతనికి నచ్చలేదు అనుకుంటా. దాన్ని చెప్పొచ్చుగా. నన్నెందుకు ఇంత ఇబ్బంది పెట్టాలి? బాగా నవ్వుతూ హర్ట్ చేస్తారని విన్నాను. అది ఇప్పుడే చూస్తున్నా. అసలు నేను ప్రాణాలతో ఉండేది పెద్ద విషయం. నాకు చాలా సంతోషంగా లేదు డాక్టర్, అది ఏమీ చెప్పొద్దు. ఇంటికి వెళ్ళి ముందు బామ్మని కలవాలి. అది చాలు, వెళ్ళొస్తాను. గుడ్ బై. ముందు బామ్మని కలిసి ఇవన్నీ చెప్పాలి. నమస్కారం అప్పస్వామి. నమస్తే. అందరు బాగున్నారా? ఇచ్చే మందులన్నీ అందరూ నోట్లో వేసుకుంటున్నారా? వదిన, అన్నయ్య ఎక్కడ? వస్తున్నారు. చూసి జాగ్రత్తగా రమ్మనండి, సరేనా? ఏంటి ఇంకా ట్రీట్మెంట్ మొదలెట్టలేదా? బయట పేషెంట్లు అందరూ వేచున్నారు. అయ్యో, డాక్టర్ నంబూదిరి ఇంకా రాలేదా? లేటుగా వచ్చే మనిషి కాదే. ఏమైంది? రాను ఆయన్ని చూడక ఉండలేకపోతున్నాను. మా మనసులు అలా కలిసిపోయాయి. డాక్టర్ వాళ్ళ రాలేదా అంబిక? నా మిత్రుడికి ఏమైంది అంబిక? డాక్టర్ పనొద్దని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిపోయారా? జీతం సరిపోలేదా ఏంటి? నోరు తెరిచి అడగొచ్చు కదా. అయ్యో, ఎంత మంచి మనిషి అతను. పోయే ముందు ఒక మాట చెప్పి వెళ్ళలేదు. మనిషి ఆవడు. మీరు కాస్త వస్తారా? ఈ వాచ్ ఎవరిది? హై, నా వాచ్ అలా నీ చేతికొచ్చింది? నా దగ్గర కాదు, డాక్టర్ నంబూదిరి దగ్గర దొరికింది. నంబూదిరికి దొరకడానికి అవకాశం లేదే. నేను నిన్న రాత్రి పొలంకి వెళ్ళాను, మోటార్ వేసాను. వేరెక్కడికి అప్పుసామి, ఆటలాడింది చాలు. ఎందుకు డాక్టర్ని కొట్టారు? నేను కొట్టానా? ఏం మాట్లాడుతున్నావు అంబిక? చాలు, ఫస్ట్ నటించేది ఆపండి. ఆ అమాయకుడిని మీరే కొట్టారు. సరే, అందులో నీకేంటి అంత బాధ? నేనే అతను రమ్మని చెప్పాను ఈ హాస్పిటల్ కోసం. అతను ఒక మంచి డాక్టర్. ఇంతకు మించి నాకు ఒక మంచి ఫ్రెండ్. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ నాకు నచ్చలేదు, అందుకే కొట్టి తరిమేశాను. అది మీరు మంచిగా చెప్పండొచ్చు కదా. అదే ఒక పెద్దవాళ్ళు చేసేది. అది వదిలేసి రాత్రి దాముకున్న అతన్ని కొట్టేసి మీకు దిగులుగా లేదా? లేదు, నంబూదిరియే కాదు, అది ఎవరైనా నీ జీవితానికో జోలికో వస్తే అది నేను తట్టుకోలేను. ఒక డాక్టర్ గా ఉంటే ఇంకొక డాక్టర్ ఖచ్చితంగా ఉండాలా. అందుకని దానికి నేను ఒప్పుకోను. నేను చదువుకోనోడ్నే, కళాచారం తెలియనోడ్నే, కానీ మనుషుల మనసు అర్థం చేసుకోగలను. అంత మాత్రం తెలివి నాకుంది. నాకు వాడు చేసిన చాతలేం నచ్చలేదు. అవన్నీ మీరు అనుకునేది మాత్రమే. అవన్నీ నిజంగా ఉండాలని అవసరం లేదు. అంటే నాకంటే నీకు ఆ డాక్టరే ముఖ్యం కదా? ఇప్పుడు ఎవరు ముఖ్యం అనేది ఇక్కడ సమస్య కాదు. హాస్పిటల్ వరకు డాక్టరే ముఖ్యము. హాస్పిటల్ ఎలాగే వచ్చింది? ఆకాశం నుంచి వచ్చి పడిందా? నువ్వెలా డాక్టర్ అయ్యావు? 2 లక్షల రూపాయలు. వద్దు, ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పి మీ మర్యాదని తగ్గించుకోకండి. ఇవన్నీ మీయే. పాపం మా నంబూదిరిని అలా కొట్టేంత వరకు అతనేం తప్పు చేశాడు? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? ఏ, ఆ నంబూదిరికే నీ మనసు ఇచ్చేసావా? ఒకవేళ ఇచ్చుండొచ్చు, అది నా పర్సనల్ విషయం. ఒకవేళ నంబూదిరి నన్ను నచ్చిందనుకో. ఇంకొకసారి చెప్పే
ఇంకొకసారి చెప్పు, నీ నాలుక కోసేస్తాను. మీకేంటి పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే. నేను పెద్ద పిచ్చోణ్ణి. నా గురించి నీకు తెలియదు. 5 ఏళ్ళు కానీ నిన్ను నా ఈ గుండెల్లో దాచి మోస్తున్నాను. నా మనసులో నిన్ను ఆశగా చెట్టుకు నీళ్లు పోసినట్టు పెంచాను. నీ చదువు పూర్తవడానికి వేచున్నాను. నువ్వే నా జీవితం అంటూ ఎన్నో కలలు కన్నాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. దానికి నువ్వే కారణం. అది నీ మాటల వల్ల, నీ ఉత్తరం వల్ల. ఒక ఆడిదాని ప్రేమని ఎదురు చూసి నా మనసులో ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నాను. మన పెళ్లి ఏ రోజు పెట్టుకుందామని అడగడానికే నేను ఈ రోజు నీ ముందొచ్చి నించున్నాను. అలా ఊహించుకొని జీవించే నాతో నీకు ఇంకొకటి ఇష్టమని చెప్పావు చూడు, అప్పుడే నిన్ను చంపుండాలి. కానీ అంబిక, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. 5 ఏంటి, ఇంకా 50 ఏళ్ళు ఎదురు చూస్తాను. నీ మెడలో తాళి కట్టాలంటే అది ఈ అప్పుస్వామి ఒక్కడే అయ్యుండాలే. ఈ జన్మలో నువ్వు ఇంకోటితో ఉండడానికి వీల్లేదు. అలా నేను ఉండనివ్వను కూడా.